మనం వెలుగులో ఒక వార్త చూస్తున్నాం. మంత్రి పొన్నం ఇంట్లో ఉద్యమ ఎంపీల ఆత్మీయ సమావేశం. నిజానికి వీళ్ళు ఉద్యమ ఎంపీలే. ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడున్న మంత్రులు, అప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళంతా రాజీనామాలు చేయడానికి వెనక ముందైనప్పుడు, అసలు జై తెలంగాణ అన్నికి భయపడుతున్నప్పుడు, అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన లీడర్ల చేతి వాళ్ళ వాళ్ళ దగ్గర ఏదో పనిచేస్తున్నట్టు, వాళ్ళ కింద సబార్డినేట్‌గా వీళ్ళు ఉంటున్నప్పుడు, కనీసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళెవరు వీళ్ళు ఉద్యమం చేసిండ్రు. నిజం ఇదంతా. వీళ్ళంతా దీనిలో ఆహ్, మన పొన్న ప్రభాకర్ అన్న హీరో. పొన్న ప్రభాకర్ అన్న హీరో. ఆయన ఇప్పుడు మంత్రిగా ఉండి ఎట్లయితే ఉరుకులాడుతున్నాడో, అప్పుడు ఎంపీగా ఉండి కూడా తెలంగాణ కోసం అంతా ఉరుకులాడి పనిచేసిండు పొన్న ప్రభాకర్ అన్న. ఇక వీళ్ళందరూ రకరకాలుగా సహాయం చేసిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న ఆయన ఒక టైప్ ఉద్యమం. ఇక్కడున్న వివేక్ వెంకటస్వామి గారు ఆయన ఒక ఉద్యమం. ఇక్కడ అంజన్న కొంత తక్కువనే చేసిండు. హైదరాబాదు ఏంది, హైదరాబాదు మాత్రం డిస్టర్బ్ కావద్దనే దాంట్లో ఉంటుండే. ఇక సిరిసిల్ల రాజయ్య గారు పర్లేదు. మధ్యాస్కి గౌడ్ గారు కూడా ఆ ఉద్యమంలో మనం చెప్పనికి అంటే ఆయనేమి తక్కువ చేయలే ఉద్యమం. ఆయన కూడా ఉద్యమకారుడే. ప్లస్ ఈ సురేష్ షెట్కార్ గారు అప్పుడున్న ఎంపీలు వీళ్ళందరూ ఓకే. వీళ్ళంతా నిన్న పొన్నం ప్రభాకర్ ఇంట్లో కలిసి లంచ్ చేసిండ్రు మధ్యాహ్నం. ఇదేంటంటే ఉద్యమ ఎంపీలు అని పెట్టారు కానీ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టిండ్రు యాక్చువల్గా. ఉద్యమ ఎంపీలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు బహుశా. దీనికి చీఫ్ గెస్ట్గా దీపదాస్ మున్షి వచ్చారంట. దీపదాస్ మున్షికి ఏం సంబంధమో మనకు తెలియదు. అయితే ఈ విషయంతో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మండలి చైర్మన్గా ఉన్నారు. ఈ మధ్య ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఈ మీటింగ్లో కూడా అటెండ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మనకు కొంత అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే ఇంకా కాంగ్రెస్లో ఉద్యమకారులు ఎవరు లేరు వీళ్ళు తప్ప. చాలామంది మేము ఉద్యమకారులమని, మేము మమ్మల్ని అప్పట్లో అరెస్ట్ చేసిండ్రని, మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నామని రకరకాల ప్రూఫ్లు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఫోటోగ్రాఫ్ తిప్పుతారు, ఇంకోటి తిప్పుతారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఓకే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజీనామా చేసిన తెలంగాణ కోసం, దాన్ని మనం ఏం కాదనలేము. అది 100% ఉద్యమకారుడు ఆయన. ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంకా కాంగ్రెస్లో మేము ఉద్యమకారులం అని చెప్పదలుచుకున్నారు. మేము ఉద్యమకారులం అంటే అవతల వాళ్ళు కాదనే కదా అర్థం. కాంగ్రెస్లో మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉద్యమకారులు కారు అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అది కాంగ్రెస్లో ఉద్యమకారులు లేరు, అసలు వీళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలేదని విమర్శలు వస్తున్న టైంలో, అసలు జై తెలంగాణ అన్న వాళ్ళు కాంగ్రెస్లో ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా అంతకన్నా పైన ఉన్నవాళ్ళు అని ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్న టైంలో వీళ్ళు ఈ మీటింగ్ పెట్టుకున్నారంటే మేము మంచోళ్ళం అంటే అవతల చెడ్డోళ్ళని అర్థం ఆటోమేటిక్గా. వీళ్ళు ఉద్యమకారులు అంటే మిగతా వాళ్ళు ఎవరు ఉద్యమకారులు కాదు కాంగ్రెస్ పార్టీలో అనేది వీళ్ళు చెప్పుతున్నారు. పాపం మేము ఉద్యమం చేసామని చెప్పుకున్న పరిస్థితి ఏందనేది తెలియదు. బట్ నిజానికి కూడా మంత్రివర్గంలో మనం చూస్తే ఒక ముగ్గురు, పొన్నం ప్రభాకర్ అన్న, జూపల్లి కృష్ణారావు గారు కూడా తెలంగాణ కోసం అప్పుడు పార్టీలో టీఆర్ఎస్ చేరి ఆయన కూడా ఆయన తరఫున ఉద్యమం చేసిండు, కాదనలేము మనం. ఇక మిగతా వాళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయన కూడా ఉద్యమకాడు, మంత్రిగా ఇప్పుడు ఉన్నారు. ఇక మిగతా దామోదర రాజనరసింహ గారు ఫస్ట్లో ఉద్యమంలో అంటే వాళ్ళని ప్రత్యేకంగా పార్టిసిపేట్ ఏం చేయలేదు. ఉద్యమంలో వాళ్ళు ఎక్కడ వచ్చి ధర్నా చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు కాదు, వాళ్ళు కేసులు అయిన వాళ్ళు కాదు. కాకపోతే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ హైకమాండ్ ఇక తెలంగాణ ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు ఢిల్లీలో 2 నెలలు ఉండి ప్రణబ్ ముఖర్జీ గారితో కలవడం, వాళ్ళ పార్టీ లీడర్తో కలవడం, మంచి చెడు మాట్లాడుకోవడం, ఇవి చేసిన లాస్ట్ 6 monthsలో అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలి, ఇంకా ఇస్తున్నాము అయిపోయింది అని బిల్లు అన్నీ రెడీ అవుతున్న టైంలో ఢిల్లీలో ఉండో లేకపోతే ఇంకొక దగ్గర ఉండో మేము ఉద్యమంలో ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేసింది తప్ప వీళ్ళెవ్వరు తూటాల దెబ్బలు తినోళ్ళు కాదు, వీళ్ళెవరు లాఠీల దెబ్బలు తినోళ్ళు కాదు, వీళ్ళెవరు ఏం కాదు. కాకపోతే ఎంపీలు చేసిండ్రు. ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఎంపీలు, అప్పుడున్న ఎంపీలు పార్లమెంటులో కానీ లేకపోతే పార్టీని ధిక్కరించడం, పార్టీ ఆదేశాలు కూడా పట్టించుకోకుండా అవసరమైతే సోనియా గాంధీని కూడా చాలా తెలంగాణ ఇవ్వాల్సిందే అని ధిక్కరించిన ఎంపీలు వీళ్ళు. కానీ మిగతా వాళ్ళు ఎవరు కాదు అని వీళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఈ వార్త ఇవన్నీ చూస్తే కూడా మనకు అట్లే కనిపిస్తుంది. 3 గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం ఇప్పుడు ఎంపీలకు మంత్రి పొన్నం ఘనంగా సన్మానించారు. ఈ మీటింగ్లో చీఫ్ గెస్ట్గా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు అటెండ్ అయ్యారంట. దీనికి నేతలు వివరించారు. రాష్ట్ర ఏర్పాటుతో పాటు బిల్లు ఆమోదానికి యూపీఏ, ఎన్డీఏ ముఖ్య నేతలను ఇతర రాష్ట్రాలను ఒప్పించేందుకు ఎలా కృషి చేసింది వివరించారు. యూపీఏ, ఎన్డీఏ అంటే కేసీఆర్ పాత్ర లేదు అని బహుశా వీళ్ళు చెప్పదలుచుకున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో కూడా అంతే కదా, అమరవీరుల గురించి లేదు, ఉద్యమకారుల గురించి లేదు, కేసీఆర్ గారి గురించి లేదు. ఉద్యమ నాయకుడే కదా కోదండరాం సారు అందరూ ఒక డైరెక్షన్లో పనిచేసిండ్రు. ఉద్యమకారులంతా ఒక డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు, ఏదైనా అదే మాట్లాడదాం మనం. పాలను నీళ్ళనొద్దు, నీళ్ళను పాలనొద్దు, అంతే. దూద్ కప్ దూద్, పానీ కప్ పానీ.
అట్లా ఉండాలి. కానీ వీళ్ళు అట్లా లేరు. యూపీఏ, ఎన్డీఏ ముఖ్య నేతలను ఇతర రాష్ట్రాలను ఒప్పించేందుకు ఎలా కృషి చేసింది వివరించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పడిన కష్టాలు, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, 1969 నుంచి తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాన్ని కూడా ఆమెకు తెలియజేశారు. మీటింగ్ అనంతరం నేతలంతా కలిసి లంచ్ చేశారు. ఈ విషయాలు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం సోనియా గాంధీ గారు త్యాగం చేసినారని చెప్పారు రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో. ఏం త్యాగం చేసినారు అనేది ఆలోచిస్తే ఏం తరతలేదు. సోనియా గాంధీ గారు ఏం త్యాగం చేసిండ్రు అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోవడం ఒక పెద్ద త్యాగం అయితే, ఇంకా తిరిగి రాని లోకాలకు కుటుంబ సభ్యులను వదిలేసి నేను చచ్చిపోతే తెలంగాణ వస్తుంది, నేను చచ్చిపోతే ఇంకా తెలంగాణ ఇప్పుడన్నా ఇవ్వండి, మీరు రాజీనామా చేయండి అని అప్పుడున్న మంత్రులకు రాజీనామా రాయని చావులేఖలు అవి చావులేఖలే. చచ్చిపోతున్నప్పుడు లాస్ట్ లేఖ రాస్తున్నామంటే ఎంత ధైర్యం ఉంటుంది. వాళ్ళు లేఖలు రాసి చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ త్యాగాన్ని మనం ఏమనాలి? సోనియా గాంధీ గారిది త్యాగం అంటే ఏపీలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ పోతున్నా, లేకపోతే రాజకీయంగా కాంగ్రెస్కు నష్టం జరుగుతున్నా రాష్ట్రం ఇవ్వడం, తెలంగాణ ఇవ్వడం ఒక త్యాగం అయితే, మిగతా వాళ్ళు అమరవీరుల త్యాగాలను ఏమని మనం పోల్చాలి? ఆకాశంతో పోల్చినా సరిపోదు అది. మరి అట్లాంటి త్యాగాలను కించపరిచినట్టుగా మాట్లాడకూడదు. వాళ్ళ త్యాగం గొప్పది అంటే మరి వీళ్ళ త్యాగాన్ని కూడా అంతే ఓ లెవెల్లో పొగిడితే బాగుండేది కదా. అమరవీరుల త్యాగాలను కూడా గుర్తు చేసుకుంటే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, తెలంగాణ భూమి పులకించిపోయేది. ఎందుకంటే మన ఇళ్ళల్లో ఎవరు చచ్చిపోలే, రాజకీయ నాయకుల ఇళ్ళల్లో ఎవరు చచ్చిపోలే, ఎవరు ఆత్మహత్యలు చేసుకోలే. చనిపోయిన వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, తెలంగాణ గుండెల నిండా నింపుకున్న వాళ్ళు. ఉన్నత వర్గాలు కూడా చనిపోయినారు, అగ్రకులాల వాళ్ళు కూడా చనిపోయినారు. కానీ ఎక్కువ మంది చనిపోయింది వాళ్ళని చెప్తున్నాను నేను. హార్ట్ అటాక్తో, పాయిజను, 150 కిలోమీటర్లు 180 కిలోమీటర్ల వేగంతో పోతున్న ట్రైన్ ఎదురుగా ఉరికిపోయి గుద్దుకొని ముక్కలైన వాళ్ళు ఎంతమంది? రాత్రి పండుకొని లేవకుండా అట్లే గుండెలు వలిగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? అవేమి పట్టవా? అవేమి గుర్తు చేసుకోరా? ఏం లాభం? ఈ ఎంపీలందరూ ఉన్నారు కదా, మేమందరం ఉద్యమకారులం అని చెప్పుకుంటున్నారు కదా, ఏం లాభం? రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రసంగంలో అమరవీరుల గురించి లేదు, ఉద్యమకారుల గురించి లేదు, తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి కనీసం ఒక ఇసుమంతా కూడా చెప్పలేదు. అంటే ఉద్యమం జరగకుండా తెలంగాణ వచ్చిందని చెప్పదలుచుకున్నారా? ఒకవేళ ఉద్యమం జరగకుండా తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకుంటే మీరంతా ఉద్యమకారులు కానే కారు. ఇదంతా ఎందుకు, ఈ సమావేశం అంతా ఎందుకు? ఉద్యమం లేనప్పుడు ఉద్యమకారులు ఎటుకెళ్ళి వస్తారు? ఈ ఫోటో ద్వారా, ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది నేను కొంత బ్రీఫ్గా చెప్పగలిగిన. ఇక మిగతా అంతా మీరు ఊహించుకుంటే బాగుంటుంది.